పౌష్టికాహారంపై పెరిగిన అవగాహనతో ఆకుకూరల వినియోగం పెరిగింది. ఆకుకూరల్లో మనకు కావాల్సిన లవణాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దపదపాలుగా ఆకుకూరలు విత్తుకుంటూ ఏడాది పొడవునా ఆదాయాన్ని తీసుకుంటూ లాభాల బాటలో పయనిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆకుకూర తోటను చూడండి. కొబ్బరి చెట్ల మధ్యలో సాగు చేస్తున్న ఈ రైతు పేరు వెంకన్నబాబు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం బల్లిపాడు గ్రామానికి చెందిన ఈయన తనకున్న కొబ్బరి తోటలో అంతర పంటగా తోటకూరను సాగు చేస్తున్నారు. దఫదఫాలుగా సంవత్సరం పొడవునా దిగుబడి వచ్చేలా సాగు చేస్తూ వచ్చిన దిగుబడిని చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముతూ మంచి లాభాలను గడిస్తున్నారు. నేను తోటకూర సాగు చేస్తాను. 6 ఎకరంలో మొదట ఒకసారి దుక్కు దున్నుకోవాలి. తర్వాత పెంటేసి ఒక 6 ఎకరంలో ఒక 13 నుంచి 15 బళ్ళు ఎరువు వేసుకుని మళ్ళీ రెండోసారి దున్నించుకోవాలి. తర్వాత విత్తనాలు వచ్చేసి తణుకు నుంచి తెచ్చుకుంటాను. కేజీ వచ్చి 200, 6 ఎకరానికి 20 కేజీలు పడతాయి. 20 కేజీలకి 4000 అవుతుంది నాకు. తర్వాత నేను విత్తనాలు తెచ్చేసుకున్నాక వరుసెట్టి 3 రోజులు తడుపుతాను గింజలు వేసేసి. మొలకొచ్చిన తర్వాత రోజు పడతాను. తర్వాత ఎరువులు వచ్చేసి గోదావరి గోల్డ్ కానీ ఆర్గానిక్ ఎరువులు కానీ వేస్తాను. 5 కేజీలు 700 అయ్యి ఆర్గానిక్ ఎరువులు. 6 ఎకరం కాబట్టి ఒక 20 కేజీలు తెచ్చుకుంటే సరిపోయాయి. తర్వాత 18 రోజులు ఇద్దరు మనుషులు ఏకదటిగా కష్టపడతాము. గంజేరు ఉంటే గంజేరు, కలుపు ఉంటే కలుపు తీసి బయట వేస్తాము. అయితే ఈ తోటకూర సాగు 20 నుంచి 25 రోజులకు వస్తుంది. 6 ఎకరం తోట కాబట్టి ఒకసారి మనం సేల్ చేయలేము కాబట్టి ఎక్కడ ఎదిగితే అక్కడ తీసుకుని మేమే అమ్ముకుంటాము. మళ్ళీ రేపొద్దున వచ్చి నీళ్ళు పడతాం. మళ్ళీ ఒక తీత అవ్వగానే మళ్ళీ ఇంకో తీత వస్తుంది. పెద్ద మొక్కలు ఏరేస్తాం, కింద చిన్న మొక్క ఉంటుంది, మళ్ళీ వస్తుంది నీళ్ళు పెడితే. అలాగా మేము 2 నెలల వరకు ఇందులోనే ఉంటాం. నెల రోజులకి మొక్క వస్తుంది, అమ్మడానికి ఇంకో నెల. నాకు దీనికి 20 నుంచి 25,000 ఖర్చు అవుతుంది. కానీ నాకు 35,000 నుంచి 40,000 వరకు లాభం వస్తుంది. అయితే మేము ఈ తోటకూరకు వచ్చేసి ఏ పురుగుల మందు కొట్టం. ఒకసారి పట్టుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ మా దగ్గరే పట్టుకెళ్తారు. దీనికి వచ్చేసి మేము బోర్లతోటి నీళ్ళు పడతాము. ఈ ఎండాకాలం కాబట్టి ఎక్కువ నీళ్ళు పెట్టాల్సి వస్తుంది. మేము ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి తీయడం మొదలు పెడతాం. కూరని 150 నుంచి 180 కట్టలు తీస్తాము. కట్ట వచ్చేసి 15 రూపాయలు. తీసిన తర్వాత మేము నల్లమట్టి ఉంటుంది కాబట్టి కడిగేస్తాము. పెడితే సంచులో పెడితే ఉక్కుపోతుంది. మామూలుగా బయట పెట్టేస్తే ఫ్రెష్గా ఉంటుంది. తెల్లారి పొద్దున్న సదిరికిని లైన్కి వెళ్తాం. 6 వెళ్తాము, 10 అమ్ముకుని వచ్చేస్తాం ఇంటికి. రోడ్డు పక్కన అమ్ముకుంటాం. మళ్ళీ కొంతమంది వచ్చి కొనుక్కుని వెళ్తారు తోటలోకి వచ్చి. ఇలా మొత్తం మీద తోట అంతా అయిపోయేపటికి 6,000 నుంచి 7,000 కట్టలు వస్తాయి. 7,000 కట్టల మీద ఇంకా ఎక్స్ట్రా అవుతే అంత లాభం వస్తుంది. మ్యాక్సిమం అయితే ఇప్పటికి ప్రజెంట్ 35,000 నుంచి నాకు 40,000 వరకు లాభం వచ్చినట్టే. 7,000 కట్టలు దాటి వెళ్తే ఇంకా ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి.